హాయ్ అండి. ఇవాళ మీకు పొడుగు బీన్స్ అండి బర్బాటీలతోటి ఫ్రై కర్రీ చూపిస్తాను. నిజమేనండి, ఫ్రై కర్రీ అంటున్నాను ఏంటా అనుకోకండి. ఇది టేస్ట్కి ఫ్రైలా ఉన్నా చూడ్డానికి కర్రీలా చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం నేను కడాయి వేడి చేసుకున్నాక పోపు దినుసులు వేయించి అందులోనే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి వేయించానండి. దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించి అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి ఆ రెండు బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని అందులో వేసానండి. ఇలా వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత కొంచెం వాటర్ వస్తుందండి. నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి దాన్ని బాగా ఉడికించానమాట. ఇది స్టీమ్లో ఉడికితే కర్రీలాగా చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత నేను అందులోనే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు చొప్పున మూత పెట్టి నెమ్మదిగా వేయిస్తూ కర్రీలా చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో కూరకారం యాడ్ చేశానండి. ఈ కూరకారం ఎలా చేయాలనేది నా వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా కూరకారం యాడ్ చేయగానే ఇల్లంతా మంచి గుమగుమలాడిపోతూ మంచి వాసన ఇస్తూ ఉంటుందండి కర్రీ. ఇది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి, ఎందుకంటే కూరకారం వేసాక డ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా కూరకు పట్టిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మగ్గనిచ్చి బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే వేడి వేడి బీన్స్ ఫ్రై కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ వాళ్ళందరికీ కూడా నచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ అండి. ఇలా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసిందే కాక మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి.